మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నేను రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నానంటే ఈ రోజు మా బంగారు తల్లి విన్నీ బర్త్డే అన్నమాట. సో విన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం నేను మా బావ రెడీ అయ్యి వెళ్తున్నాము. ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ప్లేస్ అది కూడా నేను ముందు పెడతాం కదా, వెళ్ళిన ట్రావెలింగ్ లో మొత్తం వీడియో అంతా చూపిస్తాను. చూడండి మా బావ అయితే రెడీ అయిపోయారు. డ్రైవింగ్ హాయ్ చెప్తున్నారు మీ అందరికి. ఓకే, నేనైతే కంటిన్యూ చేస్తాను వీడియోని. ఇదేంటంటే మేము ఘాటి ఎక్కుతున్నాం అనమాట. సో ఆ వీడియో అంతా చూడండి. కింద ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యాక ఫైనల్ గా మేమైతే ఘాటి ఎక్కేసి ఇంకా రీచ్ అయిపోయాము. జంగిల్ బీచ్ రిసార్ట్ అన్నమాట. ఇది ఎక్కడంటే ఆరాడలో ఉంది. ఆరాడ కొండ తెలుసు కదా, ఆరాడ బీచ్. సో అక్కడ గంటియాడ నుంచి వెళ్తే అక్కడ అనమాట. సో ఫైనల్లీ మేము ఆ బీచ్ రిసార్ట్ కి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా ఫైనల్లీ వాళ్ళందరూ వచ్చేసారు. మేము కొంచెం యాక్చువల్గా ఫోన్స్ అక్కడ ఏవి కూడా పనిచేయలేదన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక 1 hour మేము అటు ఇటు ఎత్తుక్కోవడం అన్ని అయ్యి లాస్ట్ లో మా అన్నయ్య వాళ్ళ మావయ్య గారు ఆయన ఫోన్ అయితే అన్ని పట్టుకుని ఇంకా రీచ్ అయ్యి మేము ఫైనల్గా 2కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా వెళ్ళగానే భోజనాలు చేసేసాం అనమాట. ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ ఇంకా మా వదిన కలిపి వండారు. వెజిటేబుల్ బిర్యానీ, బంగాళదుంప కర్రీ, ఇంకా నేను పన్నీర్ కర్రీ వండాను. సో అది చాలా ఫేవరెట్ అయిపోయింది అన్నమాట అందరికీ. అనుకోకుండా అలా కుదిరిపోయింది, చాలా బాగుంది. ఇంక లంచ్ చేసేసాము. అందరం చేసేసి సరదాగా అలా వాక్ చేద్దాం వెళ్దాం చెప్పేసి వెళ్ళామంట. బట్ అక్కడ నియర్ బై మాకు స్టూడియో ఒకటి కనిపించింది. ఆ స్టూడియోకి వెళ్ళాము. ఫోటోషూట్స్ అన్నీ అవుతున్నాయి, చాలా బాగుంది. సో ఫోటోషూట్స్ అవి తీసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. సో నార్మల్గా మనం వెళ్ళి తీసుకోవచ్చు మా మొబైల్స్ అంటే పెద్ద ఏం అనుకోలేదు. బట్ మేము వెళ్ళిపోయి అలా అలా తిరిగేసాము. ఇంకా మా బావ అయితే పిల్లల్ని తెగ ఆడించేశాడనమాట. పిల్లలతో ఆడుకోవడం, పిల్లల్ని ఆడించడం చాలా బాగా కేరింగ్గా ఆడిస్తాడు. సో ఇంకా అలా సరదాగా వెళ్ళాము. ఇక వీడి పేరు బిట్టు అనమాట. చాలా చాలా క్యూట్ ఉన్నాడు కదా, గొప్ప అల్లరి పిల్లాడు. ఓన్లీ అబ్బాయిల దగ్గర ఉంటాడంట. ఇంకా మా బావని పట్టుకుని అసలు వదలలేదనమాట. వీడికైతే ఎన్ని ఫొటోస్ ఇంకా అన్ని తీసి ఆడారు. ఇవేంటి టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు కదా, ఇవి అక్కడ చాలా ఉన్నాయండి. ఇంకా పిల్లలందరికీ అవి చూపించి మా బావ తెగ ఆడించేశాడు మొత్తం పిల్లలందరినీ. ఇంకా మంచి మంచి సెట్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఆరాడ్ వెళ్ళాలంటే భయం వేసేది, ఇప్పుడు అంత అలా ఏం లేదు. చాలా చాలా బాగుంది. మంచి మంచి స్టూడియోస్, బేబీ స్టూడియోస్, ఇంకా మంచి మంచి థీమ్స్తోని 3-4 స్టూడియోస్ అయితే ఉన్నాయండి. సో ఇది ఆరాడ నియర్లీ ఇది బీచ్ రిసార్ట్ అని చెప్పారు కదా, అందులో ఉంది. సో ఇదొకటి అగోండి ఆ బిట్టు గంట పెట్టుకొని మా బావ అయితే తగ్గ పోజులు ఇచ్చేసి ఫోటోలు తీసుకున్నాడు. ఇంకా పిల్లలు మా విన్నీ, నిషిత ఇద్దరు తెగ ఆడేశారు. ఇంకా అది వెల్ టైప్ అనమాట. అది ఏం లేదు, జస్ట్ పోజ్కి చిన్న హట్లా ఉండి. సో ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి చూడండి. చాలా మంది ఉన్నారు. నైట్ కూడా జరుగుతాయంట ఫోటోషూట్స్. ఇది యాక్చువల్గా ఇది ఎంట్రన్స్, మేము రివర్స్లో వెళ్ళాము. ఇంకా మా వదిన చూడండి తెగ యాక్ట్ చేసేస్తుంది, ఇది అది అలా ఇలా అని చెప్పేసి. ఇంకా ఉన్నారు కదా మా వదిన వాళ్ళ మమ్మీ, అత్తయ్య గారు, ఇంకా చిన్న ముందు వైట్ ఫ్రాక్ అమ్మాయి మా వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప నిషిత, ఇంకా బర్త్డే గర్ల్ మా విన్నీ తల్లి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. అలా తిరిగి వచ్చేసిన తర్వాత నేనైతే ఒక ప్రిన్సెస్ ఫ్రాక్ తీసుకున్నారు. మా అయ్యగారు అత్తయ్య గారు తీసుకోమన్నారు, తీసుకున్నాం అనమాట. అది పట్టుకెళ్ళాము. సో దానికైతే చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట. బట్ దానికైతే నచ్చింది, చాలా నచ్చింది. దానికి ఆ కలర్ కూడా లేదంట. సో అది వేసుకుని కేక్ కట్ చేద్దామని ఫిక్స్ అయింది. సో అది వేసుకుని కేక్ కట్ చేసింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లాన్ ఉందండి. ఆ ప్లాన్ కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి మంచి ఇంకేంటంటే మంచి ప్రిపరేషన్లో వచ్చారు. బ్యాగులు, డ్రెస్సులు అన్నీ కూడా. ఇంకా ఫ్రాక్ చూసుకుని మా విన్నీ అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. బట్ దానికి ఏంటి బొమ్మలు అలాంటివన్నీ ఇష్టం. బట్ దానికి చాలా బొమ్మలు ఉన్నాయి. మా చెల్లి ఎప్పుడు బయటకు వెళ్ళినా దానికి యూనికార్న్, టెడీ బేర్స్ అన్నీ కొంటుంది అనమాట. సో దానికి అందుకని చెప్పేసి ఫ్రాక్స్ తీసుకుందాం పార్టీ వేర్ టైప్ అని చెప్పేసి అవి తీసుకున్నాం అనమాట. బట్ చాలా బాగుంది, వేసుకుంటే మంచి ప్రిన్సెస్ లానే ఉంది. బట్ అక్కడ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే బీచ్ లో స్నానాలు, ఈ గెంతుళ్ళు ఆ ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసింది. పిల్లలు మొత్తం 4 కూడా ఒక 3-4 డ్రెస్సులు అయితే ఇప్పారు కంప్లీట్ గా. నేను కూడా అనుకున్నాను బీచ్ లో ఆడుకుందా చేస్తా. బట్ అంత నేను
ప్రిపేర్ అవ్వలేదన్నమాట. బట్ మా మమ్మీ అయితే అలా ఇసుకలోని అలాగా వచ్చి పాపం వాళ్ళిద్దరు అలా పెద్దవాళ్ళు వాళ్ళు అలా కూర్చున్నారు ముగ్గురు. ఇంకా మా అన్నయ్య మా బావ అయితే మా పిల్లల్ని తెగ ఆడించేశారు మొత్తం నలుగురిని. మా విషయకి అయితే ఇసుకలో గుళ్ళు ఇల్లులు మేడలు పెద్ద పెద్ద డూప్లెక్స్లు కూడా కట్టేశాడు. ఇంకా అవన్నీ చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాం. బట్ ఈ పిల్లల్ని అటు ఇటు చూసుకోవడం ఆడుకోవడం ఆటల్లోని చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఇంకా మిస్ అయ్యాను. బట్ నెక్స్ట్ టైం ఇలాంటి ప్లాన్ చేసేటప్పుడు ప్రతి ఇది కూడా నేను క్యాప్ చేసి నేను యాడ్ చేస్తాను. ఇంకా చాలా బాగుంది. ఇంకా కేక్ అనమాట, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అసలు ఏం కేక్ అలా ఉంది ఎలాగుందని. బట్ ఏంటో కోఇన్సిడెంట్ మా విన్నీ ఫ్రాక్కి మ్యాచింగ్ కేక్ తీసుకున్నారు మా అన్నయ్య. కానీ బట్ చాలా చాలా బాగుంది కేక్, టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది. సో మేము పేస్ట్రీ ప్రిఫర్ చేయలేదన్నమాట, ఎందుకంటే వాళ్ళు అసలు యాక్చువల్లీ 12:30కి అలా వచ్చారు. సో అంతసేపు కూలింగ్ లేకుండా కేక్ ఉంది బట్టి నార్మల్ కేక్ తీసుకున్నాం. బట్ చాలా చాలా బాగుంది టేస్టీగా. అసలు నెక్స్ట్ టైం ఇలా ఏమైనా లాంగ్ ట్రిప్స్ అలాంటిలో బర్త్డేస్ అలా సెలబ్రేట్ చేసుకుంటే సో ఇలాంటి కేక్ ప్రిఫర్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము. బట్ ఐడియా ఎవరికి రాలేదు. బట్ మా అన్నయ్య చాలా తెలివిగా ఆలోచించి తీసుకున్నాడు. చాలా బాగుంది కేక్ కూడా. ఇంకా ఫైనల్లీ మా విన్నీ అయితే కేక్ కట్ చేసేసింది. హ్యాపీ బర్త్డే అని చెప్పి మేము అందరం కూడా మా బ్లెస్సింగ్స్ అన్నీ దానికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. దేవుడి దయవల్ల దానికి మంచి ఆరోగ్యం, మంచి చదువు, అన్ని ఫ్యూచర్లో మంచిగా బాగుండాలని అందరం బ్లెస్ చేసేసాము. సో మా బంగారు పాప అనమాట. అందరూ మా అక్కకి మగ పిల్లలే, అందరిలోని ఆడపిల్ల. బట్ ఫస్ట్ పుట్టింది ముద్దులు మనవరాలన్నమాట. మొత్తం మా మమ్మీకి అలమ్మకి అందరికీ. అండ్ తర్వాత నిషి అలా అందరినీ మంచి ప్యాంపరింగ్ చేస్తారనమాట. బట్ పిల్లలు ఎవరు అంత అల్లరి చేయరు, చెప్పిన మాట వింటారు, మంచిగా చదువుకుంటారు, మంచిగా స్కూల్కి వెళ్తారు, చాలా మంచి పిల్లలు. బట్ పెద్ద అయితే కూడా అలానే ఉండాలి, మంచిగా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మేము అందరం బ్లెస్సింగ్స్ చేసాము. ఇంకా ఫస్ట్ ఎవరికి పెడతావు అని అంటే కన్ఫ్యూజ్ అయిందనమాట. దాన్ని ఆల్మోస్ట్ అందరూ ఫేవరెటే. బట్ అందుకే అందరిలో వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ అంటే మా డాడీ అని అనుకుంటాం కదా. సో మా విషి కన్నకు పెట్టింది, నెక్స్ట్ నిషి. అండ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బీచ్లోకి వెళ్ళాము. ఈయన చూడండి ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉందనమాట. ఇక్కడ కూడా ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు నుంచుని, చాలా బాగుంది. బట్ సన్సెట్ పడేలాగా ఇంకా మార్నింగ్ అయితే సన్ రైజ్కి ఉండేలాగా కూడా ఇక్కడ నుంచి మంచి మంచి షూట్స్ అయితే తీసుకుంటారట. బట్ సో అందుకని మేము ఇంకా ఫొటోస్ అవేం తీసుకోలేదు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్, చాలా క్రౌడ్ అయితే ఉంది. బట్ మేము అప్పుడు వెళ్ళేటప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళాము, అప్పుడు ఎంత లేదు. సో బట్ ఇప్పుడు మాత్రం మంచిగా చాలా బాగా తయారు చేశారు. అండ్ షూట్స్ కూడా, ఫిలిం షూట్స్ కూడా అవుతున్నాయంట. సో అందుకని ఇంత బాగా తయారు చేశారని అనుకున్నాం అనమాట. బట్ ఇదైతే యారాడ బీచ్ అండి. సో చూడండి, మనకి ఏదో ఫారెన్లో వాటిల్లో ఉంటుంది కదా, సో మంచి ఐలాండ్స్ అలా మ్యాక్సిమం ఆ వ్యూ అయితే ఉంది. సో నేను వీడియోలో కన్నా మీరు దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నేను మా మమ్మీ అలా వాక్ చేసుకుంటూ, పాప మా మమ్మీ ఇసుకలో నడలేకపోతుంది, సో నేను మమ్మీ వాక్ చేసుకుంటూ అలా వెళ్ళాము. ఇంకా నేను మా విన్నీ అయితే తెగ ఆడేసాము మా బీచ్లోని. దానికి ఏంటంటే కొంచెం మా చెల్లి పోలికలు వచ్చినాయండి, కొంచెం భయం అన్నమాట. వాటర్ అన్నా ఇవన్నా భయపడిపోతుంది. సెలబ్రేషన్స్ అయితే అయిపోయి చాలా టైర్డ్ అయిపోయాం. చూడండి, ఫుల్ గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది మా కార్లో ఉన్నాము, కార్లో మా అన్నయ్యలు. ఇంకా నైట్ షూట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి చూడండి అంతా. ఇంకా నైట్ కూడా ఇంకా షూట్స్ జరుగుతాయట, చాలా మంది జనాలు వచ్చారు, ఇంకా జరుగుతున్నాయి చూడండి. లైట్స్ అవన్నీ వేసి కూడా ఫుల్ గా షూట్స్ జరుగుతాయంట. సో ఇంకా ఇక్కడ క్యాంటీన్ అది కూడా బాగా ప్రొవైడ్ చేశారు. ఇది వరకు అయితే అసలు ఏమీ లేవు, కానీ బెస్ట్ ఇంకా చాలా మంది వచ్చి వెళ్తున్నారు అనమాట. సో ఫైనల్లీ టుడే వ్లాగ్ అయితే ఇది. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చూసే వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.